ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఆగస్టు మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి మరి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కర్కాటక రాశి గురువు లగ్నంలో ఉన్నాడు. కర్కాటకంలోనే గురువు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి గురు లగ్నంలోనే వస్తారు. సో ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఒక గురువు గురించి చెప్పాలి. చాలామందికి ఎట్ ప్రెసెంట్ నెగిటివ్ రిజల్ట్స్ ఫేస్ చేస్తున్నారు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు, కానీ వీడి జాతకంలో గురువు నీచంలో ఉంటే ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మీ జాతకంలో గురువు బాగున్నాడు లేకపోతే మాదిరిగా ఉన్నాడు, మీ రిజల్ట్స్ బాగుంటాయి ఇప్పుడు. ఎందుకంటే గురువు ఇప్పుడు రిజల్ట్స్ మంచి చేద్దామని రెడీగా ఉన్నాడండి. అతన్ని ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టారు. పవర్ ఉంది. పవర్ ఉన్నప్పుడు వచ్చి ఏం అడిగినా ఇచ్చేస్తాడు కదా. కానీ అదే గుర్తుపెట్టుకోండి, మీరే గురువు అనుకోండి, మీ దగ్గర ఒకడు వచ్చాడు అడగడానికి, వాడు చాలా గలీజాడు. మీరేం చేస్తారు? ముందు నీ పాపాలు కడుక్కొనిరా, తర్వాత నేను నీకు ఇస్తానని చెప్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ వాడికి చెడునే జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే చాలా మంది నెగిటివ్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు నవంబర్ 2 వరకు ఏదైనా తప్పు చేసుంటే ప్రీవియస్ ముందు అంటే వెనక ఐ మీన్ చాలా బ్యాక్ పాస్ట్లో ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ చూస్తారు. ఎవరైతే ఫ్యూచర్లో మంచి పని చేద్దాం అనుకుంటారో లేకపోతే ఇప్పుడు మంచి పని చేస్తారో వాళ్ళకి ఇప్పుడు గురువు సపోర్ట్ చేస్తారు. 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఒకటే మనిషికి కూడా జరగచ్చు ఒకటేసారి. ఇటు మంచి జరగచ్చు, ఇటు చెడు జరగచ్చు. లేకపోతే పూర్తిగా మంచి జరగచ్చు, లేకపోతే పూర్తిగా చెడు జరగచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి? గురువు పవర్లో ఉన్నాడు నవంబర్ 2 వరకు. పవర్లో ఉన్నవాడు ఏమైనా చేయగలడు. కానీ నువ్వేం చేస్తావు? మీకు రాజశేఖర రెడ్డి తెలుసండి, కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు కదా. 2 రకాలు ఉంటాయి. సార్ నేను ఒక బ్రిడ్జ్ కడతాను అని రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కదా. నీ ముందు ప్రొఫైల్ చూస్తాడే, నువ్వు ముందు బ్రిడ్జ్లు పెట్టావు కూలిపోయినాయి కదరా అనొచ్చు. ఆ కట్టనా కట్టు, మనవాడే వీడు కట్టే, వెళ్ళు కట్టుకొని ఇస్తున్నా పర్మిషన్ అని సంతకాలు పెట్టవచ్చు. అంటే పవర్లో ఉన్నారు గురువు ఇప్పుడు. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మోడీ గారి లాగా ఇప్పుడు పవర్లో ఉన్నారు గురువు. ఏమైనా చేయగలరు. కాబట్టి ఈ సమయంలో శ్రీ గురుదత్త జయ గురుదత్త నామస్మరణ చేస్తూ ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్తే మంచిది. ఎందుకంటే ఆయన పవర్లో ఉన్నారు. కానీ వెళ్ళే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. లగ్నంలో కర్కాటకంలో ఉంది కాబట్టి చెప్తున్నా ఇది నేను. మీరు కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్తే ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. వెళ్ళి ఏం అడుగుతున్నారో అది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే 2 జరిగే అవకాశం ఉంది, ప్లస్ మైనస్ కదా. తర్వాత శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ జరుగుతుంది. ఎక్కడో గురువు సాయం చేస్తున్నాడు. ఎంత నెగిటివ్ ఉన్నా నెగిటివ్ తర్వాత పాజిటివ్నే కదా వచ్చేది. మీకు చెడు జరిగింది అనుకుందాం, 3 నెలల తర్వాత పాజిటివ్ జరుగుతుంది. గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ముందు నీలకేసి కొట్టినా నీ పాపాలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ గురువు లేపి గిఫ్ట్లు ఇస్తాడు. గ్యారంటీ అది. సో శుక్రుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ కనిపిస్తుంది. రిఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువు అంటే చాలా షార్ట్కట్లో పనులు అవుతాయి. మామూలుగా కష్టపడి ఇంటర్వ్యూలు, ఇక్కడికి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి ఏందేందో చేసి కింద మీద అయిపోతుంటారు. ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్, తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ వచ్చి జాయిన్ అయిపోమ్మా. అది ఇప్పుడు గురువు ఇస్తున్నాడు వీళ్ళకి, కర్కాటకంలో ఉన్న వాళ్ళకి. దట్ బెనిఫిట్ ఈస్ దేర్.
ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, అక్కడ ఏదో సమ్ హెల్ప్ ఉంటుంది. అది దేవుడి దయ. ఇంకా అది మన గురు భక్తి, మన మంచితనం, ఏమి కష్టాలు లేకుండా అంత ఈజీగా జాబ్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ వెరీ టఫ్. బట్ ఇలా వస్తుంది, పని ఇలా అయిపోతుంది. 1వ మెట్టు నుంచి 10వ మెట్టుకి 4, 2, 3, 4 ఒకటేసారి 10వ మెట్టు డైరెక్ట్ జాబ్. లేకపోతే సంవత్సరం వెయిట్ చేయాలి, ఇక్కడ అక్కడ అప్లై చేయాలి, ఈ ఊరు పోవాలి, ఆ ఊరు పోవాలి. ఇక్కడ ఏం లేదు, పక్క సందులో తెలిసినాడు జాబ్ ఇచ్చేస్తున్నాడు సాఫ్ట్వేర్. ఇదే దాని మించి ఏముంటుంది? అది గురువు లక్షణం. ఒకటేసారి 10వ మెట్టు ఎక్కించేస్తాడు. గురువు బాగాలేకపోతే ఇంకా వాడి జీవితం 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, మళ్ళీ అక్కడి నుంచి పడిపోవడం, ఏడవడం, అసలు నానా టెన్షన్ ఉంటుంది. గురువు బాగున్నాడు. ఇప్పుడు మీకు గురువు బాగుండి మీరు కర్కాటక రాశికి చెందిన వారైతే బంగారం ఈ నెల మీకు మీ పనులన్నీ అయిపోతాయి, గ్యారంటీ ఇస్తున్నానండి. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, పెళ్ళి అయ్యే యోగం కూడా ఇవ్వబోతున్నాడు. మీరు కాబోయే అమ్మాయి మీకు ఆగస్టు మాసంలోనే పరిచయం అవుతుంది, కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది. అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి, చాలా స్పీడ్లో జరుగుతాయి. రాహు కూడా 8th హౌస్ ఇండికేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాక్యులస్ ఈవెంట్స్. మంచి చెడు అనుకోకుండా జరిగితే సడన్ గా జరుగుతాయి. సడన్ గా అమ్మాయి పరిచయం అవుతుంది, ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఆగస్టులో, నవంబర్లో పెళ్లి. మిరాకిల్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మీ కర్మ ఏంటో మీకు చూసుకోండి. మీ కర్మ బట్టి మీకు డిజాస్టర్ జరగాల, మిరాకిల్స్ జరుగుతాయి. భూమి మీద ఎక్కువ మంది నెగిటివ్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది డిజాస్టర్సే జరుగుతాయి. ముందే చెప్తున్నా, కొంతమందికి మిరాకిల్స్ జరుగుతాయి. చాలా మందికి జాబ్ అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి, అదైతే చెప్తున్నా. సో బరువు పెరుగుతారు కొంచెం. గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కాస్త బరువు పెరుగుతారు. కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా నెట్వర్కింగ్ చేస్తారు. విపరీతమైన నెట్వర్కింగ్ జరుగుతుంది. చాలా అసలు లార్జ్ స్కేల్లో నెట్వర్కింగ్. ఇప్పుడు ఒక ఆఫీస్ జాయిన్ అవుతారు, చాలా మంది పరిచయం అవుతారు, 100 మంది పరిచయం అవుతారు. 40 ఫ్లోర్ల ఆఫీస్ అనుకోండి, పరిచయం అవుతాడు. చాయ్ ఇచ్చేవాడు పరిచయం అవుతాడు, పక్కన ఒక ఇంజనీరు, ఒక కన్సల్టెంట్, ఒక లాయర్, అట్లా చాలా మంది పరిచయం అవుతారు. విపరీతమైన మాస్ స్కేల్లో పరిచయాలు జరుగుతాయి, నెట్వర్కింగ్ జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో. తర్వాత ఆ లైట్ హ్యాస్ టు కమ్. సూర్యుడు 12వ ఇంట్లో, మొదటి ఇంట్లోకి లైట్ రాబోతుంది. అంటే నీ జీవితం మోల్డ్ అవుతుంది మంచికి. కర్కాటకంలో ఉన్న వారికి సూర్యుడు కనుక బలంగా ఉంటే ఇప్పుడు నీ జీవితాన్ని ఒక చెక్కుతాడనమాట. చక్కగా శిల్పాన్ని చెక్కినట్టు చక్కగా చెక్కి నిన్ను ఒక మంచి జీవితం ఇస్తాడు. సో కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ఒక్క పని చేయండి నేను చెప్పింది. కర్కాటక రాశి వాళ్ళు శ్రీ గురు దత్తాత్రేయ ఆలయంకి వెళ్ళి అక్కడే కూర్చొని మీరు ఒక దత్త చరిత్ర అనే పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకం కొనుక్కొని అక్కడ వెళ్ళి ఆ పూజారి గారిని ఆ బుక్ దేవుడి దగ్గర పెట్టమని చెప్పండి. తర్వాత బుక్ ఇంట్లో తీసుకొచ్చి చదవండి. కర్కాటక రాశి వాళ్ళు బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఈ దత్త చరిత్రం ఇంట్లో కూర్చొని చదివితే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామి వారు బాగా హెల్ప్ అవుతుంది. మనకు దైవశక్తి దారి చూపించడానికి. దారి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒకసారి దారి తెలిస్తే, మీకు చెప్పాను కదా, మొదటి మెట్టు నుంచి 10వ మెట్టుకు ఎక్కుతాడు మనిషి. 100లో ఒకడికే జరుగుతుంది. మిగతా 99 కష్టపడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్క మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కి పై దాకా వెళ్ళాలి. కానీ గురు బాగున్నాడు, 1 షాట్ క్లీన్ స్వీప్. సో అది దైవబలం, దాన్నే అంటారు. మంచోడికి మంచే జరుగుతుంది. దయచేసి చెడ్డోడుగా మారిపోవద్దు. ఇప్పటికైనా మారిపోండి మంచోడుగా. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ముగించే ముందు చెప్తున్నా, బీ రెడీ టు ఫేస్ ద డిజాస్టర్. ఓకే, సో ఆల్ ఈస్ వెల్, గాడ్ ఈస్ గ్రేట్. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ధన్యవాదాలు.